అంటే 2500 మహిళలకి అట్లా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నడుపుతున్న వాటి మీద పెంచుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు ఇంతకుముందు 10,000 2 పంటలు కలిపి, ఇప్పుడు 15,000 చేశారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేయాలి. ఇలా నేను కొద్దిగా వర్కౌట్ చేశాను అధ్యక్ష. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులకు సంబంధించి ఇది మొదటి నుంచి కూడా ఉన్న సిస్టమే. దాని మీద నాకు ఉన్న అంచనాలో నేను కొంతమంది దీని మీద మేధావులతో మాట్లాడిన తర్వాత అందులో కొంత సెంట్రల్ పోర్షన్ కూడా ఉంటుంది. 3-4 వేల కోట్లు అవుతుందనేది నా అంచనా. అలాగే పెన్షన్లు కూడా కొద్దిగా పెరుగుతాయి, గతం కంటే కొద్దిగా పెరుగుతుంది. పెన్షన్లు ఎలా అంటే ఇంతకుముందు 1000 కోట్లు ఉంటే ఈసారి 2000 కోట్లు అవుతుంది, ఎందుకంటే కొద్దిగా అది పెరుగుతుంది కాబట్టి. విద్యుత్ ఉంది. ఇంతకుముందు 100 యూనిట్లు అంటే కొన్ని సెక్షన్లకు 250 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు, షాపులకి ఇటు చిన్న వాటికి. ఇప్పుడు 200 యూనిట్లు చేశారు. అది ఇంతకుముందు 1300 కోట్లు ఉంది, ఇది 2600 కోట్లు అయింది. గ్యాసు అదనంగా 4000 కోట్లు అవుతుంది. బస్సుకు సంబంధించి ఉచిత బస్సు 300 నెలకి 300 కోట్లు మొత్తం కలిపిన 3600 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ గతంలో 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు చేశారు కాబట్టి 2000 కోట్లు అవుతుంది. ఇళ్ళు గతంలో మీరేమి ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన లెక్క ప్రకారం చూసినా కూడా 20,000 కోట్లు అవుతుంది. ఇలా లెక్కలేస్తే మహిళలకు సంబంధించి కూడా 2500 ఆ లెక్కను తీస్తే మొత్తం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హతలో ఉండరు అధ్యక్ష. మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మహిళల్లో చాలామంది వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి కూడా ప్రాతిపదిక ఉంటుంది. జనరల్గా మహిళలందరికీ 2500 ఇస్తామన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో వక్రీకరణ చేయటం అట్లా అవసరం లేదు. దాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, బాగా స్థితిమంతులు ఎవరు, ఆ లెక్క తీసుకుంటే మహిళలది కూడా పెద్ద కష్టమని నేనేమో అనుకోను అధ్యక్ష. అలాగే రైతు బంధుకు సంబంధించి ఇంతకుముందు దాదాపు 11,000 కోట్లు ఎంతో ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు పెరిగిన దాంతో కలిపితే 16,000 కోట్లు అయింది. దానిలో నుంచి మొత్తం ఇప్పుడు ఇందాక వారు చెప్పింది 10 ఎకరాలు, మేము కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా చెప్తున్నాం, 10 ఎకరాలు లేకపోతే ఇంకా అందరితో మాట్లాడండి, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి దాన్ని పరిమితి పెట్టండి. 100 ఎకరాలు లేకపోతే ఫామ్ హౌస్లు ఇంకేదో అవి తీసేస్తే 4-5 వేల కోట్లు మిగులుతాయి అధ్యక్ష. ఆ విధంగా జాగ్రత్తగా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటే, జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయటం అనేది కష్టమే కాదు. ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరెవరి చేతుల్లో ఆక్రమణలు మాఫియాలుగా 100,000 ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో వాటి ఎవరి చేతుల్లో ఉన్నా సరే వాటిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ భూములు మళ్ళా వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుని దేవాదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా భూదాన భూముల ఆక్రమణలో ఉన్నాయి, వక్ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి భూముల ఆక్రమణలో ఉన్నాయి. 100,000 ఎకరాలు ఆక్రమణలో ఉండి అదే పెద్ద సంపదగా ఉంటే, ఇందాక నేను చెప్పింది 2 తెలంగాణలో ఉందా, ఇది హైదరాబాద్లో కూడా రెండు హైదరాబాద్లో ఉంటాయి. ఒక హైదరాబాద్ ఏమో సంపన్నుల హైదరాబాద్ ఉంటుంది, ఇంకో హైదరాబాద్ పేదల హైదరాబాద్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది పడాలి. ఈ సంవత్సరం మనకి కంపల్షన్తో, మన కాన్స్టిట్యూషనల్ కంపల్షన్ కాబట్టి బడ్జెట్ పెట్టాల్సిందే. కాన్స్టిట్యూషన్ మనం అప్పులు ఉన్నాయని చెప్పి అన్నం తినకుండా ఉండలేము. అప్పులు చేస్తున్నారని మీరైతే చేయొచ్చు అప్పులు, మీరు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్ళీ అప్పులు చేయాలి కదా. మీరు అప్పులు కేసీఆర్ గారు చేశారు, ఆ ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదని వీడు చేతులు ఎత్తేయలేరు కదా. అందువలన జాగ్రత్తగా మనం ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా విమర్శ పెట్టినా ఆలోచన చేసి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు అధ్యక్ష. అందులో 50 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు 4,24,000 మంది ఉన్నారు. చేనేత 37,296 ఉన్నారు. గీత కార్మికులు 65,668 మంది ఉన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఈ రెండు
1,25,000 మంది ఉన్నారు. అలాగే హోమ్ గార్డులు, అంగన్వాడీ, విద్యా వాలంటీర్స్, మధ్యాహ్న భోజనం, కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచర్స్, హమాలీలు, వీధి వ్యాపారులు, క్యాబ్, ట్యాక్సీ, ఆటో, ఇటువంటి వాళ్ళు మరొక 50 లక్షల మంది ఉన్నారు. ఏదేమైనా సరే మన రాష్ట్ర జనాభాలో దాదాపు 2 కోట్ల మంది ఈ విధంగా అసంఘటిత రంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఈ పద్ధతిలో ఉన్నారు అధ్యక్ష. వీళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచన చేయవలసినటువంటి ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ బడ్జెట్ రూపాలను మార్చమని దాని మీద ఎలా బడ్జెట్ కొత్త రకంగా ఎలా తయారు చేయాలి, పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ని ఎలా తయారు చేయాలి, ఇది సమయం కాదు. కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా ప్రతి మనిషికి ఆ బడ్జెట్ ఫ్రూట్స్ అందే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఇవాళ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి బై ద టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ హీ విల్ డ్రా సమ్ 15,000 to 20,000 రూపీస్ పెర్ మంత్. కానీ మామూలుగా ఫస్ట్ అదే అంతకంటే ఎక్కువ కష్టం చేసే ఒక హమాలీనో, ఒక ఆటోనో, లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికుడు వాడు 60 ఏళ్ళ తర్వాత మిగిలేది ఏమి లేదు. అందుకని వాళ్ళలాగా ఒక పిఎఫ్ లాగా సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిఎఫ్ లాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి 10,000 15,000 వచ్చే విధంగా చేయడానికి పెద్ద ప్లాన్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీనిలో ఇన్సూరెన్స్ కంపెనీలను మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తే సిస్టమ్ మంచి ఆలోచన చేశారు. అది కూడా నా దృష్టిలో చాలదు. అందులో కూడా మాకు తెలిసినటువంటి మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నారు హాయిగా. కాకపోతే సంవత్సరానికి కొద్దిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయాలి. దానిలో పేదవాడు కొద్దిగా ఎలా అతను ఆ ఇన్సూరెన్స్లో మెంబర్గా ఎలా అవ్వాలి, అందులో ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ఆ వైపుగా కూడా అవేర్నెస్ని పెంచితే ఆరోగ్యం సమస్య కాదు. అదేవిధంగా నెలకి ఎంతో కొంత పర్మనెంట్గా వచ్చే సోర్స్ చూడాలి. మూడోది ఇల్లు ఒకటి ఏర్పాటు చేయాలి. చదువు వైద్యం ఈ 2 ఉచితంగా అంటే ఇప్పటికే దాదాపు 50-60% ప్రభుత్వం చదువులు లేకపోతే హెల్త్ మీద పెడతా ఉంది. కానీ ఇది దాన్ని ఇందాక అక్బర్ గారు చెప్పారు, గత ప్రభుత్వం ఇప్పుడుతోనే అవధిది, ఇప్పుడుతోనే ఈ లెక్కలే కాదు, ఇంకా రాకుండా ఈ కొత్త ప్రభుత్వం తీర్చవలసినటువంటి బాకీలు దాదాపు 50-60 వేల కోట్లకి ఇంకా బాకీలు ఉంటాయి. అవి ఇందులో లెక్కలో రాలా. దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు, 5-6 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీ వర్కర్స్ గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు లేవు, ఇంకా ముందు నుంచి కూడా లేవు అనుకుంటా. ఆ డబ్బులు ఎటుపోయినాయి అంటే అది మీరు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు, పంచాయతీలు వాళ్ళ పేరుతో ట్రెజరీలో వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా ఉన్నాయి. హోమ్ గార్డ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి కూడా వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ తీయాలి, చెల్లించవలసిన బాధ్యత మీ పైన వచ్చింది. మీ పైన వచ్చినప్పుడు దాన్ని ఎలా చెల్లించాలి, ఇవన్నీ కూడా కలిపితే చాలా భారమే అవుతుంది. అయినా సరే బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో చివరిగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పద్దులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అన్నీ మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్తున్నాను మీకు. సెక్రటేరియట్లో అసెంబ్లీలో మన చట్టసభల్లో చట్టాలు చేసే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే. 1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో 1,000 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు.